ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోబధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితములు మీ లగ్నరీత్యా, ముఖ్యంగా లగ్నం నుంచే చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. లగ్నరీత్యా ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే సహజంగా ఇక్కడ చూడండి, వృషభంలో చంద్రుడు గురువు కలిసి ఉన్నారు. ఈ చంద్రుడు సింహం వరకు సంచారం జరుగుతుంది 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు. నీచబడినటువంటి కుజుడు కర్కాటక రాశిలోని, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుడు, ధనస్సులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయం మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారిగా చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు. అంటే మీరు ఈ వారం ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కానీ, ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ధనస్థానంలో గురువు వక్రించున్నాడు. సో ధన సంబంధించిన విషయంలో కాస్త పాజిటివ్గానే ఉంటుంది, దానికేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత ధనానికి సంబంధించిన విషయాల గురించి కూడా కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఈ లగ్నాధిపతి ఎప్పుడైతే కుజుడు నీచబడ్డాడో ఈ ప్రభావం పడుతుందన్నమాట దాని మీద ఆ రకంగా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాభాధిపతి మీద కూడా కుజుడు దృష్టి ఉంది కదా, అందుకని లాభాల్సిన లాభాల విషయంలో కొంత ఘర్షణలు అవుతూ ఉంటాయి. ఇక అదేవిధంగా కొన్ని షార్ట్ జర్నీస్ చూపిస్తుంది మీ జన్మజాతకంలో. ఎందుకంటే చంద్రుడు రాశి నుంచి చంద్రుడు 2, 3, 4, 5 ఈ రాశిలో తిరుగుతుంటాడు. కాబట్టి కాస్త షార్ట్ జర్నీస్ ఈ వారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకపోతే 20, 21, 22వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కొన్ని, అంటే కొంతమంది ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించినవి కానీ, రైతులకు కానీ కొంత గొడవ జరిగి అది మంచి కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమాధిపతి ఎప్పుడైతే రవి అష్టమ స్థానంలో ఉన్నాడో, పర్టికులర్గా సంతానం కోసం చిన్న చిన్న శస్త్రచికిత్సలు చేయించుకునేటువంటి వారికి, సంతానం కోసం ఏదైనా కొన్ని IUIలు, IVF లాంటి అటువంటివి చేసుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. సర్వసాధారణంగానే ఈ యొక్క రాశి వారికి, అంటే మేషలగ్నం వారికి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఎప్పుడు చెప్తుంటారు పూర్వజన్మ కర్మ అనేటువంటిది మీరు అప్పు ఇవ్వడం తీసుకోవడం మూలంగా కనెక్ట్ అవుతూ ఉంటుందని. ఆ రకంగా ఏంటంటే ఈ పూర్వజన్మ కర్మకారకుడు బుధుడు ఎవరైతే ఉన్నారో కాస్త అష్టమ స్థానంలో ఉన్నందుకు, పర్టికులర్గా ఇక్కడ అష్టమ స్థానం అనేటువంటి ఆకస్మిక సంఘటన స్థానం కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు పర్టికులర్గా పూర్వజన్మ కర్మకారకుడు కూడా చూపిస్తున్నాడు, ఇక్కడ సిగ్నల్ ఇస్తున్నాడు ఇక్కడ. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే పార్ట్నర్స్, పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి తొందరగా అనుకూలత ఉంటుంది. మరియు ఇక్కడ జాబ్ హోల్డర్స్, అంటే ఈ సమయంలో మీరు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, అంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాళ్ళు కొంచెం జాబ్ హోల్డర్స్ ఉండే వాళ్ళు ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తుంది. అయితే ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడము, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైనా సరే ఈ బిజినెస్ రిలేటెడ్గా కొంతవరకు ఇంప్రూవ్ అవ్వడం చూపిస్తుంది. కాకపోతే బిజినెస్ స్థానం అంటే లాభస్థానంలో కుజుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంచెం ఘర్షణ వాతావరణంగా ఉంటుంది. అది తగ్గాలి అంటే శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. విదేశాలకు వెళ్ళేటువంటి యోగము, విదేశాలలో సంచరించేటువంటి యోగం కూడా బలంగా ఉంది జన్మజాతకంలో. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా మీరు సూర్య ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు గోవు క్యారెట్స్ కూడా పెట్టండి. వృషభ లగ్నము, వృషభ రాశి. ముఖ్యంగా లగ్నమే చూసుకోండి. లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఉన్నటువంటి ఎక్కడికో వెళ్ళాలి,
అనేటువంటి ఒక థాట్స్ పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రీసెర్చెస్ చేయడానికి చాలా అనుకూలిస్తుంది. ఎందుకంటే అష్టమ స్థానం రీసెర్చ్ స్థానంగా చెప్తూ ఉంటాం. అదేవిధంగా చతుర్థాధిపతి అంటే విద్యకారకుడు రీసెర్చ్ సైన్లో ఉన్నాడు వెళ్ళి, కాబట్టి ఏదైనా కొత్తగా రీసెర్చ్ చేయడానికి చాలా బాగుంటుంది. కాకపోతే 3వ స్థానంలో కుజుడు ఉన్నందుకు 2వ అధిపతి అయినటువంటి బుధుడు అంటే ధనాధిపతి ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే, సప్తమ స్థానంలో ఎప్పుడైనా ధనాధిపతి ఉంటే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కాకుండా విదేశీయులకు వెళ్ళడం ద్వారా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా కుజుడు 3లో ఉన్నందుకు చిన్న చిన్న వాగ్వివాదాలు, అందులో ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేనట్లయితే జాబ్లోని కాస్త వాదనలు అవి జరుగుతాయి. కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఏదైనా రహస్య విద్యలు నేర్చుకోవడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఉపాసన కూడా చాలా బాగుంది మీకు, బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు. ఈ పర్టికులర్ అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 5వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎక్కువ గణపతి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క థాట్ ప్రాసెస్లో మార్పు రావడము, మరియు ఖచ్చితంగా మీకు జరుగుతున్నటువంటి ఆటంకాలు తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బ్యాంకింగ్ సెక్టార్స్ లేదా ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు బలంగా చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశీ సంబంధాలు ఎక్కువగా కుదురుతాయి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఉండేటువంటి ఈ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ సప్తమాధిపతి కుజుడు ఇక్కడుండి రాహు చేత చూడబడుతున్నాడు కాబట్టి విదేశీ సంబంధాలు ఎక్కువగా కుదురుతాయి. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే లాభస్థానంలో రాహు ఉన్నందుకు రాహు లాభంలో మంచివాడే, కుజుడు 3లో మంచివాడే. కానీ 3లో కుజుడు ఉన్నందుకు కాస్త అన్నదమ్ముల వరుస వాళ్ళతోని లేకపోతే జాబ్ చేసే దగ్గర కొంత ఘర్షణ వాతావరణం ఇస్తుంటుంది. కాకపోతే లాభంలో రాహు ఉండి కుజుడితో చూడబడుతున్నందుకు ఆన్లైన్లో చేసేటువంటి బిజినెస్ విషయంలో కూడా కొన్ని డిస్ప్యూట్స్ రావడం అనేటువంటి చూపిస్తుంది. అయితే మీరు ఎక్కువగా గణపతి ఆరాధన చేయండి. గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించండి. మంగళవారాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోని కమ్యూనికేట్ చేసేటప్పుడు మంగళవారాలు కొంచెం కమ్యూనికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శనివారాలు ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. గణపతి ఆరాధన చేయడం అనే విధాలు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి బుధుడు నిగూఢ స్థానంలో 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కొంచెం కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కొంచెం స్ట్రెస్ గట్రా ఉంటాయి. కాకపోతే ఇక్కడ కుజుడికి నీచభంగ రాజయోగంపై సింగిల్గా ఉన్నాడు 2వ స్థానంలో. ఎప్పుడైతే 2వ స్థానంలో సింగిల్గా ఉన్నాడో ఈ కుజుడు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అక్కడ అంటే ఫైనాన్స్ విషయంలోని, అన్నదమ్ముల విషయంలోని, మరియు ఫైనాన్స్ విషయంలో అనవసరమైన గొడవల్ని ఈ లగ్నానికి అధిపతి అయినటువంటి ఈ లగ్నానికి 2వ స్థానంలో కుజుడు ఉండడం అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి మీరు తండ్రి గారితోని లేదా తండ్రి గారి మూలంగా లేదా పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనీ మ్యాటర్స్ విషయంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే రవి ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో 3వ అధిపతి 6లో ఉండడం మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ 6వ స్థానంలో ఉన్న గ్రహాలని మరియు మిథున లగ్నానికి 4వ స్థానంలో కేతు ఉండడం కానివ్వండి, కుజుడు 2వ స్థానంలో ఉంటూ ఈ అష్టమాధిపతి అయిన శని మీద దృష్టి ఉన్నందుకు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదా పంట పొలాల మీద జీవనం సాగించేవారు మరియు రియల్ ఎస్టేట్ పరంగా మీ యొక్క జీవితాన్ని సాధించేటువంటి వారు కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత ఆలస్యంగా కలుగుతారు అనేటువంటి చూపిస్తుంది ఇక్కడ. అంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా ట్రై చేస్తున్నారు కూడా కొంచెం ఆలస్యం అవుతుంటుంది. కాకపోతే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం, అందులో ముఖ్యంగా 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితులు ఉన్నాయి. అదేవిధంగా దశమంలో రాహు ఉన్నందుకు మీకు పర్టికులర్గా విదేశీ ఉద్యోగ యోగాలు బలంగా చూపిస్తున్నాయి. 12వ స్థానంలో చంద్రుడు కూడా విదేశీ ధనయోగాన్ని చూపిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ కొంచెం ఈ 17వ తేదీ ఒక్కరోజు మాత్రం కొంచెం నీచభంగ రాజయోగం ఉంది కుజుడికి. దానివల్ల ఏంటంటే 17వ తేదీ మీకు రావాల్సిన ధనం కోసం మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, అమ్మవారి ఆరాధనతో పాటు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. గోవుకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించండి. దీనివల్ల మానసిక స్ట్రెస్ కానివ్వండి, అనవసరమైన యాక్సిడెంట్స్ అవ్వడం కానివ్వండి, కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇబ్బందులు కానివ్వండి, ఫైనాన్షియల్ ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీ యొక్క లగ్నం నుంచి తీసుకుంటే ముఖ్యంగా లగ్నమే తీసుకోండి, రాశి అనేటువంటి సెకండ్ ఆప్షన్గా తీసుకోండి. ఎందుకంటే అలా ఎందుకు చెప్తుంటా అంటే ప్రతిసారి
లగ్నం 2 గంటలే ఉంటుంది, అంటే మైన్యూట్గా వెళ్తూ ఉంటుంది. రాశి 2.5 రోజులు ఉంటుంది, అంటే ఆ 2.5 రోజులు పుట్టిన వాళ్ళందరికీ అలాగే జరగాలంటూ ఉండేది. కాబట్టి ఇక లగ్నంలో కుజుడు ఉన్నాడు మీకు. కుజుడు వర్క్ స్ట్రెస్ని, సంతానం సంబంధించినటువంటివి, అంటే సంతానం మూలంగా, ప్రేమ మూలంగా, వర్క్ మూలంగా కొంత ఎక్కువ స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు. క్రియేటివ్ రిలేటెడ్ లేదా విదేశీ సంబంధంగాను మీడియేటింగ్స్ ద్వారా ధనయోగాలు చూపిస్తున్నాయి. కాకపోతే కాస్త స్లోగా వస్తాయి, ఎందుకంటే 2వ అధిపతి అయినటువంటి రవి కాస్త జలరాశిలో ఉన్నాడు. కాబట్టి ఎనీ అగ్రిమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే 3వ స్థానంలో ఉండేటువంటి కేతు అగ్రిమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అక్కడ స్ట్రెస్ని కలిగిస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు 6లో ఉన్నాడు. హోమ్ లోన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే 6లో శుక్రుడు ఉన్నందుకు స్త్రీలతో అనవసరమైనటువంటి ఘర్షణలు, గొడవల జోలికి వెళ్ళకండి ఎట్టి పరిస్థితుల్లో, అది మీకు ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే రాజకీయ నాయకులతో కలవడం కానీ, రాజకీయ నాయకుల పరిచయాలు కానీ ఏర్పడతాయి. పంచమంలో స్నేహస్థానంలో రవి బుధులు ఉన్నందుకు. మరియు అదేవిధంగా కాస్త వివాహము, వివాహ జీవితము, వివాహ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. బికాజ్ ఆఫ్ ఇక్కడ లగ్నంలో కుజుడు ఉంటూ సప్తమాన్ని చూస్తున్నాడు, మరియు సప్తమాధిపతిని కూడా చూస్తున్నాడు. అంటే ఏమిటి, తొందరపడేదో చాలా వెక్స్ అయిపోతారు. చాలామంది ఏం చేస్తారంటే వివాహం విషయంలో కొన్ని సంబంధాలు చూసేసి అబ్బా ఇంకేది అయ్యేటట్లేదు, ఏదో ఒకటి చేసేసుకుందామని, అంతకంటే అస్సలు బాలేని సంబంధం చేసేసుకుంటారు వెక్స్ అయిపోయి. అంతకుముందు చాలా మంచి సంబంధాలు చూస్తారు, కానీ అవేవి నచ్చక ఇక్కడ విసిగిపోయి ఒప్పేసుకుంటారు. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు సమాజంలో ఏదైనా స్పీచెస్ ఇచ్చేటప్పుడు, స్టేజ్ మీద స్పీచెస్ ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంతమంది చూడండి కొన్ని నిగూఢమైనటువంటి సాధనలు చేస్తూ ఉంటారు. అటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే ఉద్యోగ సంబంధించిన ఉంటుంటాయి, కానీ కొంత ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు కాస్త మీ పితృదేవతలకు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. బట్ మీకు లగ్నంలో కుజుడు ఉన్నప్పటికీ గురువు వక్రించి కాస్త దశమ స్థానం వైపు వెళ్తున్నందుకు కొద్దిగా ఈ విదేశీ సంబంధం మూలంగా ధన యోగాలు కానివ్వండి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి కానివ్వండి యోగిస్తుంది. అయితే ఎప్పుడు కూడా బిజినెస్ అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉందా లేదా అని చూసుకోవాలి. ఉన్నట్లయితే అది ఇప్పుడు సరైన సమయమా కాదా. మూడవది, మీరు చేస్తున్నటువంటిది ఏ బిజినెస్, ఆ బిజినెస్ మూలంగా మీకు ధనయోగం ఉందా లేదా అనేటువంటి క్లారిటీ పెంచుకోవాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, సూర్య నమస్కారాలు, స్కందుని యొక్క ఆరాధన చేయండి. ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి. ఏదైనా ఖచ్చితంగా అగ్రిమెంట్ చేయవలసి వస్తే గణపతిని తలుచుకుని అగ్రిమెంట్ చేయండి. జాబ్ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఎక్కువ ఉందని తొందరపడి మాత్రం ఉద్యోగాలు మానకండి. ముఖ్యంగా స్కంద ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి రవి 4వ స్థానంలో ఉన్నాడు. ఇది విద్యాయోగాన్ని, అకల్ట్ రిలేటెడ్ సంబంధించిన విద్యలను ఇస్తుంది. సొంతంగా ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ 2వ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త ఫైనాన్స్ ఏదో కారణం చేత ఖర్చు అవడం ఎక్కువగా అవుతూ ఉంటుంది సింహలగ్నం వారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి నిత్యము గణపతిని ఆరాధన చేయడము, మీకు ఏదైనా ఉద్యోగంలో జీతం వచ్చినప్పుడు కానీ, ఏదైనా కస్టమర్ ద్వారా ధనం వచ్చినప్పుడు మాత్రం కాస్త గణపతిని తలుచుకోండి. దానివల్ల ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క శుక్రుడు ప్రధానంగా 5వ స్థానంలో ఉన్నందుకు ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కాస్త ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే. మరియు కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా చూసుకున్నట్లయితే కాస్త సంతాన ప్రయత్నాలు కూడా సాగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పంచమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి పాప అయినందుకు కొద్దిగా ఏంటంటే స్ట్రెస్ కూడా ఉంటుంది సంతానం విషయంలో. అదేవిధంగా ఈ సప్తమ స్థానం మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు సింహలగ్నం వారు కొంచెం జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే 12వ స్థానంలో ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కుజుడు ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నాడు. ఆ కుజుడు శని మీద దృష్టి ఉన్నందుకు మరియు 6వ స్థానాధిపతి అయినందుకు అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. మీరు ఎక్కడ ఇబ్బంది పడతారంటే అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల దొరికిపోతారు, ఇక్కడ ఇబ్బంది పడతారు. కాబట్టి సింహలగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమంలో రాహువు అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే నిగూఢమైనటువంటి విద్యలు రీసెర్చ్ చేసేటువంటి వారికి మంచిదే, కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా ఈ 17వ తేదీ కనుక చూసుకున్నట్లయితే కాస్త ఏదైనా ప్రాపర్టీ యోగం చూపిస్తుంది. 18, 19 తేదీలు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ
ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంచెం తొందరగా జాగ్రత్తగా తీసుకోవాలి. 20, 21, 22 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అంటే ఇన్వెస్ట్మెంట్స్కి మంచి టైమే, కానీ ముఖ్యంగా 12లో కుజుడు నీచబడినందుకు కొంచెం జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే 20, 21, 22 తేదీలు మీకు బాగా అనుకూలిస్తాయి. అయితే మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటంటే ఏదైనా స్కందాలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయానికి కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో మంగళవారము, శనివారము అప్పుల విషయంలోని మరియు వివాహం జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొని ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ, వివాహ ముహూర్తాలు పెట్టుకోవడం కానీ, ఆ ముహూర్తం మంగళవారం కానీ శనివారం కానీ అవ్వడం కానీ వచ్చేలా చూసుకోకండి. అలా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీరు చేయవలసినటువంటి దేవతారాధన గణపతి యొక్క ఆరాధన, మన దత్తాత్రేయుడు ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయడం అనే విధాలా బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా లగ్నంలో కేతువు ఉన్నాడు. సర్వసాధారణంగా లగ్నంలో కేతువు యొక్క సంచారం జరిగేటప్పుడు ఏంటంటే కాస్త ఆధ్యాత్మిక చింతన కానివ్వండి, వైరాగ్య యోగాలు కానివ్వండి, దీని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆధ్యాత్మికత అనేటువంటిది మంచిదే, కానీ వైరాగ్యము దేని మీద చింతన లేకపోవడం అనేటువంటిది ఏంటంటే కొంచెం మంచి విషయం కాదు. అలాంటప్పుడు గణపతి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మీకు ఆ వైరాగ్యం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. అదేవిధంగా ధనాధిపతి, మీ ధనాధిపతి కనుక చూసుకున్నట్లయితే 4వ స్థానంలో ఉన్నాడు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ప్రాపర్టీస్ మూలంగా కానివ్వండి, ఎనీథింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా కాస్త ధనయోగం అనేటువంటిది ఉంటుంది. మరియు దీంతోపాటు ఏదైనా నేర్పడము, టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీస్ వీటి మూలంగా ధనయోగం రావడం. అదీ కాకుండా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో అంటే కొత్తగా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇది దశమస్థానాన్ని చూస్తుంది కాబట్టి ఈ దశమస్థానం అనేటువంటిది ఇక్కడ ప్రభావితం అనేది అవుతూ ఉంటుంది. సో ఆ రకంగా ఈ ఉద్యోగ యోగాలు కూడా ఇస్తుంది. కాకపోతే ఈ 9వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నందుకు, అంటే దాని తర్వాత చంద్రుడు ఇక్కడికి వస్తాడు అనుకోండి, ఉన్నందుకు ఏంటంటే కొంచెం గురువు కూడా వక్రించినందుకు కాస్త ఈ ఉద్యోగ సంబంధించిన అవకాశాల్లోనే కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. బట్ రావడం మాత్రం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా 3లో రవి ఉండడం అనేటువంటిది మంచిదే. కొత్త ఫ్రెండ్స్ అవ్వడం కానివ్వండి, కొంత ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. అయితే ఈ 4లో శుక్రుడు ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే దూరపు ప్రాంతాలకు వెళ్ళడము. ఇంకోటి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని డైరెక్షన్, ఏ డైరెక్షన్ అయితే మీకు పనికి వస్తుందో ఆ డైరెక్షన్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే 4 దిశలు అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 మంచివే. అందులోని ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్య దిశలు కూడా మంచివే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ఏ దిశ పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని పరంగా తీసుకోండి ఎప్పుడు ప్రాపర్టీస్ తీసుకున్నా కూడా. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కానివ్వండి, లేనట్లయితే విదేశాల్లో సంబంధాలు ముఖ్యంగా, ఎందుకంటే 7వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ సంబంధించినటువంటివి కుదురుతాయి ఈ సమయంలో కనుక మీరు వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే. అందులోని ప్రధానంగా ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. గోచారం గ్రహాలు ఆ బలాన్ని ఇస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే కాస్త 8వ స్థానాధిపతి నీచబడ్డాడు కాబట్టి ఇక్కడ 6వ స్థానం మీద శని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి కాస్త శత్రుత్వాలు, దీనివల్ల ఆకస్మికంగా ఒక సంఘటన జరగడం వల్ల శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి బికాజ్ ఆఫ్ 8వ నీచబడినందుకు. సో కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే శుక్రుడు ఉన్నాడు కాబట్టి చాలా మటుకు సేవింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా లగ్నంలో కేతు ఉన్నందుకు ఏమవుతుందంటే ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళిపోవడం, ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేయడం, లేనట్లేదు ఏదో ఆలోచిస్తూ రోడ్డు దాటడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సహజంగా కూడా గోచారంలో కాస్త కుజుడు నీచబడి ఉన్నప్పుడు సర్వసాధారణంగా అందరూ కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాలి. మరియు లాభస్థానంలో నీచబడి ఉన్నందుకు కొంచెం బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అంతే ముఖ్యంగా ఇక్కడ తొందరపడి అప్పులు తీసుకొని, ఎందుకంటే 6వ స్థానంలో ఉండేటువంటి శని మీద దృష్టి ఉంది కాబట్టి ఎక్కడి నుంచి పెద్ద అప్పు తెచ్చేసి దాన్ని బిజినెస్ పెట్టడం ఇట్లాంటివి చేయకండి దయచేసి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, చండీ పారాయణం ఎక్కువగా చేయండి. మీరు ఎంత చండీ పారాయణం చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది. చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో, ఎందుకంటే దశమాధిపతి 12వ అధిపతితో కలిసి 3లో ఉన్నందుకు ఉద్యోగపరంగా మార్పులు కనబడుతున్నాయి.
అదేవిధంగా నవగ్రహాల్లో ముఖ్యంగా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కేతు దగ్గర కూడా అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి 3లో ఉన్నాడు. ఎప్పుడైతే రాశ్యాధిపతి 3లో ఉన్నాడో ఇది కొంచెం ఏంటంటే 3వ స్థానం అనేటువంటి షార్ట్ జర్నీసు, కొత్తగా స్త్రీమూర్తులు ఎవరైనా సరే పరిచయం అవ్వడము, పురుషులకు కావచ్చు స్త్రీలకు కావచ్చు, ఇటువంటివి బ్రహ్మాండంగా చూపిస్తుంది. కాకపోతే 2వ స్థానంలో 2 గ్రహాలు అంటే ధనస్థానంలో ఈ 2 గ్రహాలు, అందులో ముఖ్యంగా బిజినెస్ కారకుడు, గవర్నమెంట్కి మెడికల్కి కారకుడు. కాబట్టి మీకు ఏదైనా మనీ ఆ రూపంలో రావడం అనేటువంటిది జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. హోమ్ లోన్స్ లభిస్తాయి. లోన్స్ ఎట్లా అంటే ఇక్కడ ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు దాన్ని ఏదైనా అందంగా డెకరేట్ చేసుకోవాలి, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా నేర్చుకోవాలి, అండ్ అంటే ఇట్లాంటివి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకునేటువంటి ఆలోచన పెరుగుతూ ఉంటుంది తులాలగ్నం వారికి. ఎందుకంటే సహజంగానే తులాలగ్నం అంటేనే ఏదైనా అందము, ఫ్యాషను, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన లగ్నం. ఆ లగ్నాధిపతి ఎప్పుడైతే 3లో ఉంటాడో కాస్త షార్ట్ జర్నీస్ ఇస్తాడు. మరియు గృహానికి అధిపతి అయినటువంటి చతుర్థాధిపతి అయిన శని 5లో ఉన్నందుకు ఏదైనా డిఫరెంట్గా ఇల్లుని ఏదైనా తీర్చిదిద్దుకోవాలని, ఇట్లాంటివి లేనట్లయితే ఏదైనా విద్యలు కూడా ఏదైనా మీరు చూడండి ఫ్యాషన్ రిలేటెడ్ నేర్చుకోవడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అయితే 6లో రాహు ఉండడం అనేటువంటి చాలా మంచిది. కొన్ని శత్రువుపై జయాన్ని ఇస్తుంది ఇది. కాకపోతే సప్తమాధిపతి దశమంలో ఉన్నందుకు మీరు ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీ ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి పేరు మీద ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి ఎటువంటి ప్రాపర్టీస్ కొనకండి. ప్రాపర్టీస్ ఒకటి కొనొద్దు. రెండోది ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగా కూడా మీ జీవిత భాగస్వామి ఏదైనా ప్రాపర్టీ కొంటున్నారు ఆయన పేరు మీద, లేకపోతే మీరు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. మూడోది ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా వివాహ నిర్ణయాలు కూడా, ఎందుకంటే సప్తమ స్థానం అనేటువంటిది వివాహ జీవిత భాగస్వామి చెప్తుంది, అది నీచంలో ఉన్నందుకు వివాహ నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పడి చేయకండి. అక్కడ మీరు ఇబ్బంది వస్తుంది అలా కనుక చేసుకున్నట్లయితే. కేవలం వివాహం ఒకటే కాదు, పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా సప్తమాధిపతి కుజుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, అదేవిధంగా 2వ అధిపతి కూడా అవుతాడు ఆయన. 2వ అధిపతి కూడా అవుతాడు కాబట్టి కుజుడు నీచబడి ఉన్నందుకు కొంత జీవిత భాగస్వామితోని, పార్ట్నర్స్తోని ఫైనాన్స్ మూలంగా గొడవలు వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ కుజ శని కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. 12లో కేతు ఉన్నందుకు ఎట్టి పరిస్థితుల్లో బుధవారం మంగళవారం ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయకండి. వృశ్చిక లగ్నము వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. సో ఇది ఎప్పుడైతే భాగ్యస్థానంలో అనేటువంటిది లాంగ్ జర్నీస్ అని చెప్తుంది. అది కాక 196 లార్డ్షిప్ కూడా అవుతున్నాడు. కాబట్టి కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళడం ఒకటి జరుగుతుంది మీకు. లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంచెం మీరు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు వాహనం ఒకసారి పూర్తిగా చెక్ చేసుకోండి. మధ్యలో ఏదైనా అంటే కారు ఆగిపోవడం కానీ ఇట్లాంటివి కొన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే 4వ స్థానం అంటారు, ఈ వాహన స్థానం మీద కుజుడు దృష్టి ఉంది. సో శని మీద ఎప్పుడైతే కుజుడు యొక్క దృష్టి ఉందో దాని ప్రభావం అనేటువంటిది ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. సో అదొకటి. ఆయన విద్యార్థులకు కూడా కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, రైతులకి స్ట్రెస్తో పాటు ధనయోగం కూడా వస్తుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడము, కొత్త ప్రయోగాలు చేయడం కూడా జరుగుతుంది వీరు. అయితే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క పంచమ స్థానంలో సంతాన స్థానంలో ఉన్నటువంటి రాహుకి కుజుడికి కోణస్థానంలో ఏర్పడ్డాయి. సో ఎప్పుడైతే కోణస్థానంలో అలా ఉన్నాయో కొంచెం సంతానం గురించి స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది. మరియు అదేవిధంగా సప్తమ స్థానంలో చంద్రుడు గురువుడు ఉన్నందుకు పర్టికులర్గా ఈ చంద్రుడు ఎప్పుడైతే 17వ తేదీ ఇక్కడ ఉంటాడో కొన్ని సోషల్గా కొన్ని లాభాలు కలగడము. 18, 19 తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా 18, 19 తేదీలు కొంచెం పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. 20, 21, 22 తేదీలు కొన్ని ఏదైనా లాంగ్ జర్నీ చేయడం వల్ల కొన్ని లాభాలు అనేటువంటివి కలుగుతాయి, కొన్ని బెనిఫిట్స్ జరుగుతాయని చెప్పి చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు 9వ స్థానంలో నీచభంగ రాజయోగం జరుగుతుంది 20, 21, 22 తేదీలు. అది మెయిన్గా చూసుకోండి. ఉద్యోగం కోసం అందులోనే మెడికల్ రంగాలు, ఎనీథింగ్ హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తులకు సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు, ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే కొన్ని ఎందుకంటే ఈ బుధుడు కూడా ఉంటూ బుధరాశిలో కేతు ఉన్నందుకు కొన్ని చిన్న ఆటంకాలు వచ్చి మొత్తం మీద ఉద్యోగం అయితే వస్తుంది. సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. అయితే
ఇది దుర్గానామాన్ని మీరు ఎంత చేసుకుంటూ ఉంటే సంతానం సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో, స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. షేర్ మార్కెట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త స్నేహితులు పరిచయం అయ్యేటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని నామస్మరణ చేయండి. అనే విధాలు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనుస్సు రాశి. ధనుస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురువు 6వ స్థానంలో ఉన్నాడు. అండ్ ఎప్పుడైతే ఈ 6వ స్థానంలో ధనుర్లగ్నానికి అధిపతి అక్కడ ఉంటాడో, పర్టికులర్గా వక్రించున్నాడు అక్కడ. శత్రు పీడ తగ్గడం కానివ్వండి, అదేవిధంగా రుణాలు క్లియర్ అవ్వడం కానీ ఇస్తున్నాడు అక్కడ వక్రించినందుకు. కాకపోతే ఈ అష్టమంలో కుజుడు, 3వ స్థానంలో శని ఉన్నందుకు అన్నదమ్ముల మధ్యని పూర్వీకుల ఆస్తుల మూలంగా ఘర్షణ, గొడవలు, మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి. ధనుర్లగ్నం వారికి జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశాల్లో సెటిల్ అవుదాం అనుకునేటువంటి వారికి అనుకూలత ఉంటుంది. ఈ అంటే ఆన్లైన్ ద్వారా కానీ, ఆన్లైన్ అంటే మళ్ళీ షేర్ మార్కెట్లు ఇవన్నీ కాదు, పిచ్చి పిచ్చివన్నీ కాదు. ఆన్లైన్లో ఏదైనా మీరు ప్రోడక్ట్ అమ్ముతున్నారు, ఆన్లైన్ ద్వారా ధనయోగం రావడం కానివ్వండి. అంటే కొంచెం కుటుంబ సభ్యులతో, అన్నదమ్ములతో కొంత ఎంతైనా కానీ ద్వితీయ తృతీయాధిపతి శని కాబట్టి కుజుడు దృష్టి దాని మీద ఉంది కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఫ్రెండ్స్ విషయంలోని, ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికైనా కొన్ని చూడండి, మనం ట్రెక్కింగ్ అని రకరకాలు వెళ్తూ ఉంటారు. కొన్ని లోయల్లో కనో లేకపోతే నీళ్ళల్లోకి వెళ్ళడం, ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ 17వ తేదీ ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంది. 18, 19 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కొంచెం అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 20, 21, 22 తేదీలు ఏదైనా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీకు దశమస్థానంలో కేతు ఉన్నందుకు కాస్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గణపతి ఆరాధన చేసుకుని కాస్త ఉద్యోగంలో ఏదైనా కొంత స్ట్రెస్, ఇబ్బంది వస్తే కనుక గణపతిని ఎక్కువగా ఆరాధించండి. అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇక్కడ లగ్నం నుంచి ముఖ్యంగా 3వ స్థానంలో శని నుండి కుజుడు దృష్టి ఉన్నందుకు ఏదైనా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మెయిల్ పంపించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి కరావరణ స్తోత్ర పఠనం చేయండి. అనే విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానం మీద ఉంటూ దాని మీద కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి కాస్త ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్, కుటుంబ సంబంధించిన విషయంలో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కుజుడు అక్కడ ఉన్నందుకు. బికాజ్ ఆఫ్ లగ్నాన్ని, ధనస్థానం రెండింటిని చూస్తున్నాడు. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధంగా తీసుకునే నిర్ణయాలు మాత్రం కాస్త జాగ్రత్తగా తీసుకోండి. అన్నదమ్ములు కొంచెం విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది 3లో రాహు ఉన్నందుకు. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 4వ స్థానాధిపతి నీచబడ్డాడు, మరియు శని మీద దృష్టి కూడా ఉంది. కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు తొందరపడేదో, ఇవి రైతులు కూడా ఏదో పంట పొలాల్లో ఏదైనా వేయడము, దానికి సంబంధించిన సరైన ఫలితాలు రాకుండా, సరైన ఎరువులు వాడకపోవడం వల్ల ఇబ్బందులు ఇవి వస్తున్నాయి. కాబట్టి ఈ పంట పొలాలకు సంబంధించింది కానివ్వండి, లేదా రియల్ ఎస్టేట్ రంగాల వారు కానివ్వండి, ఏదైనా ఫ్యాక్టరీస్ నడిపించేవారు కానివ్వండి, ముఖ్యంగా శని, కుజ, కేతు గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేస్తే అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు చూసుకున్నట్లయితే కాస్త ఇక్కడ ఈ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో లాభస్థానంలో ఉన్నందుకు, అంటే వ్యయస్థానంలో ఉన్నందుకు కాస్త సంతానం కోసం కొంత స్ట్రెస్ అనేటువంటిది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అదేవిధంగా 7వ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో, ఈ కుజుడు 7మంలో ఉన్నందుకు ఈ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో అనేది కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే అంటే లాభాలకు సంబంధించిన విషయం, ఏదైనా వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో మీరు సరైనటువంటి పర్సన్ ఎంచుకోకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. అది బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. ఈ ఎంపిక విషయంలో మకరం వారు లగ్నం నుంచి 7వ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటూ కొన్నిసార్లు కొంతమంది యూట్యూబ్స్లో అది రకరకాలవి మాట్లాడుతుంటారు. దాని తర్వాత మళ్ళీ సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సమాజంలో కానీ లేనట్లయితే కొన్ని ప్లాట్ఫామ్స్లో మాట్లాడేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒకసారి నరసింహస్వామిని లేనట్లయితే స్కందుణ్ణి, శివుణ్ణి ఒకసారి తలుచుకొని మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ధనాధిపతి
7లో ఉండే కుజుడి చేత చూడబడుతున్నాడు. సో అనవసరమైన ఘర్షణలు వస్తాయి దానివల్ల. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయి. కాకపోతే ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. క్షేత్ర దర్శనాలు కాస్త ఎక్కువగా చేయండి, ఇబ్బంది అనేటువంటిది రాకుండా ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన, అమ్మవారి ఆరాధన, స్కంద ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం 12వ అధిపతి ఉన్నాడు. సో ఇది ముఖ్యంగా శత్రువుల్ని, ఎందుకంటే కుజుడు దృష్టి ఉన్నందుకు, 6వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాంపిటేటర్ రిలేటెడ్గాను శత్రువుపై జయము, అనవసరమైనటువంటి శత్రుత్వాన్ని తెచ్చిపెడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇక 2వ స్థానంలో రాహు ఉన్నందుకు, రాహు 2లో ఉన్నందుకు కాస్త ఆన్లైన్ త్రూగాను విదేశీ మూలంగా ధనయోగం అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే ఈ కుజుడు 6లో ఉన్నందుకు కుంభం వారికి కొంచెం బాడీ పెయిన్స్ రావడం కానీ, కడుపులో కొంత మంటగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ గురువు వక్రించేశాడు, 4లో ఉండే గురువు వక్రించాడు. కాబట్టి కొంచెం ప్రాపర్టీస్ని తీసుకునేటప్పుడు ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో, ఈ శుక్రుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, డియోల్ సైన్లో ఉండే గ్రహాలు మరో డియోల్ సైన్లో ఉండే గ్రహాలని కనెక్టివిటీ పెట్టుకుంటాయి. కాబట్టి 4 and 9th లార్డ్ అంటే తల్లిదండ్రులకు కారకుడు, ప్రాపర్టీకి కారకుడు, వాహనాలకు కారకుడు, అదేవిధంగా ఆభరణాలకు కారకుడు అయిన శుక్రుడు ఇక్కడ మీకు చూడడానికి లాభంలో ఉన్నాడు. కానీ ఈ రాహుకేతుకి కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాహనం కానీ గృహం కానీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. కాకపోతే కొంచెం సంతానంతో కొన్ని వాదనలు, చిన్న డిస్టర్బెన్సెస్ కూడా చూపిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి గురించి, అంటే వారికి ఏదైనా గవర్నమెంట్ కంఫర్ట్స్ రావడము, వారి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము మీ యొక్క జీవిత భాగస్వామి అనేది జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా అష్టమంలో కేతు ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే, ఇక్కడ ఉండే గ్రహస్థితిని అష్టమంలో ఉండే కేతువుని చూసుకున్నట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో చిన్న డిస్ప్యూట్స్ రావడము, మరియు అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కూడా దశమంలో ఉన్నందుకు కొంచెం గవర్నమెంట్ కోసం ట్రై చేసినట్లయితే అది కొంతవరకు ఫలిస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మీరు కాస్త 17వ తేదీ ప్రాపర్టీస్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. 18, 19 తేదీలు కూడా కొంత ప్రాపర్టీ తీసుకునే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీరు రుణం కోసం ట్రై చేసినట్లయితే 20, 21, 22వ తేదీలు తొందరగా మీకు రుణం అనేటువంటిది లభిస్తుంది. అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, గణపతి ఆరాధన, విష్ణు ఆరాధన చేయండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, నువ్వులు, కందులు, ఉలవలు దానంగా ఇవ్వడం చేయండి. శని, మంగళవారాలు అనే విధాలు బాగుంటుంది. మరియు గోవుకి క్యారెట్స్, బెల్లం కూడా తినిపించండి. మీనలగ్నము, మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రాహు సంచారము ఇది కొంతవరకు అనవసరమైన ఇమాజినేషన్స్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఇమాజినేషన్ జోలికి మీరు వెళ్ళకండి. మీ యొక్క ధనాధిపతి పంచమ స్థానంలో కుజుడు పంచమంలో ఉన్నందుకు ఫ్రెండ్స్కి కానీ సంతానానికి కానీ మనీ ఇవ్వడము, మనీ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ 3వ అధిపతి దశమంలో ఉన్నందుకు ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని జాబ్స్ మారడం కానీ, వేరే ప్రదేశానికి వల్ల జాబ్ రావడం కానీ చూపిస్తుంది. అదేవిధంగా 4వ అధిపతి అయినటువంటి బుధుడు చూసుకున్నట్లయితే భాగ్యస్థానంలో ఉన్నందుకు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి, మరియు ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళి హాస్టల్స్లో జాయిన్ అయ్యి అక్కడ ఏదైనా చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మీరు పంచమంలో కుజుడు ఉన్నందుకు కొత్తగా ఎవరైనా ఫ్రెండ్షిప్స్ అయినప్పుడు కానీ, షేర్ మార్కెట్ విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ద్వితీయాధిపతి కుజుడు పంచమంలో ఉన్నాడు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదేవిధంగా ఈ 6వ అధిపతి 9లో ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఇది కొంచెం జలరాశిలో పడ్డాడు 6వ అధిపతి. అంటే ఏదైనా ఫలానాది ఎక్కువ లాభం వస్తుంది అని కొంత తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. అటువంటి విషయాల్లో మీన లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక లగ్నరాహు సప్తమంలో కేతు ఉన్నందుకు వివాహము, వివాహ నిర్ణయాలు, వివాహ జీవితము ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా 12లో శని ఉన్నందుకు సర్వసాధారణంగా మీన రాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది.
12లో ఉన్నటువంటి శని పర్టికులర్గా ఇక్కడ చూపిస్తుంది ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, అందులో ముఖ్యంగా షేర్ మార్కెట్, ఫ్యాషన్ రిలేటెడ్, బ్యూటీ రిలేటెడ్, సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎందుకంటే 12వ స్థానం అనేది ఖర్చుల స్థానం, దాని మీద కుజుడు దృష్టి ఉంది. అదేవిధంగా విదేశాలకి ఒక్కోసారి అన్ప్లానెడ్గా వెళ్ళిపోతారు, అక్కడ ఉద్యోగం దొరుకుతుందో చూసుకుందాం మన వాళ్ళు ఉంటారు. అలా అన్ప్లానెడ్గా వెళ్ళకండి, ఎందుకంటే ఏలినాడు శని నడుస్తూ మీకు శని 12లో ఉంటూ కుజుడు దృష్టి ఉంది కాబట్టి అనవసరంగా ఖర్చు పెట్టుకోవడాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఖర్చు చేసేటప్పుడు కొంచెం చూసుకోండి. శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, చండీ పారాయణం కానీ ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కార్తీక మాసంలో రకరకాల దీపాలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన కావచ్చు, దీపదానం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, అమోఘమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పి మనకి వాయు పురాణంలో కానీ రకరకాల పురాణాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క దీపము ఒక్కొక్క సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎలాగా అంటే ఇప్పుడు కార్తీక మాసంలో చూడండి, కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ లోపల నెయ్యిని వేసి దీపం ఇస్తూ ఉంటారు. అది చాలామంది అడుగుతుంది ఏంటంటే ఏమండి అక్కడ పచ్చి కొబ్బరికాయ కొట్టాలా, ఎండి కొబ్బరికాయలు ఇవ్వాలా అని. కానీ పచ్చి కొబ్బరికాయనే కొట్టినటువంటి దాంట్లో ఇస్తుంది. కొబ్బరి నీళ్ళు మన నీళ్ళని తీసేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయలో కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసి ఆ యొక్క పరమేశ్వరుడికి, విష్ణువుకి భావన చేసుకుంటూ మీరు కనుక దీపం కనుక వెలిగించినట్లయితే ఖచ్చితంగా ఆగిపోయిన పనులు కాస్త మూమెంట్ వస్తుంది, కదులుతాయన్నమాట. అలాగే మరి కొంతమంది నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు. నిమ్మకాయ దీపం అనేటువంటిది కట్ చేసి చక్కగా దాన్ని నిమ్మకాయ రసం తీసి దాన్ని తిరగేసి దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసి పెడతారు. దానివల్ల ఏమిటంటే ఏదైనా చూడండి, ఒక్కోసారి అంటూ ఉంటారు ఏదో నాకు ఏదో నెగిటివ్గా అనిపిస్తుంది, సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ నాలో ఉందని, లేకపోతే ఏదో భయాలు వస్తూ ఉంటాయి కొంతమంది. అలా భయపడుతున్నటువంటి వారు చక్కగా ఆ దీపాలని వెలిగించి దుర్గానామాన్ని కనుక ఈ యొక్క కార్తీక మాసంలో చేసినట్లయితే 100% అంటే ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే అనవసరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మీకు ఏదైనా దగ్గరలో ఉన్నా సరే పోవడం జరుగుతుంది. దుర్గా మంత్రం వల్ల ధైర్యం పెరుగుతుంది. మరి కొంతమంది పిడకల్లో అంటే ఇది మన పిండితో తయారు చేసినటువంటి దాంతో ఒక చిన్న చిన్న దీపకుందల్లా తయారు చేసుకొని పెడుతూ ఉంటారు. అది కూడా చాలా మట్టుకు మీకు పనులు ముందుకు సాగడానికి పనికి వస్తుంది. అయితే ఇందులో కొంతమంది కామ్యం అంటే అవతల వాళ్ళు ఏదైనా కొంచెం మీ మీద ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు తగ్గాలని చెప్పి ఎర్ర ఒత్తి వేసి దీపం పెడతారు. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఏమంటే ఒకసారి మట్టి దీపం వాడింది మళ్ళీ వాడకూడదు కదా అంటుంటారు. అంటే ఏమిటి, ఈ మట్టి దీపాన్ని కడగకుండా యాజ్ ఇట్ ఈజ్ అలాగే మళ్ళీ దీపం పెట్టకూడదు, అలా వాడొద్దు అన్నారు. కానీ మట్టి దీపాన్ని ఒకరోజు ఇవాళ వాడాము, రేపు మళ్ళీ దీపం పెడుతున్నాం అనుకోండి, దాన్ని చక్కగా కాల్చి కానీ లేకపోతే వేడి నీళ్ళతో కడిగి కానీ నీట్గా తుడిసి మళ్ళీ వాడచ్చు. అంతేగాని యాజ్ ఇట్ ఈజ్గా ఆ దీపాన్ని ఏమీ కడగకుండా ఏం చేయకుండా అలాగే తీసుకెళ్ళి మళ్ళీ ఒత్తిని, ఇంకా చెప్పాలంటే అందులో ఉన్న ఒత్తికే మళ్ళీ వెలిగిస్తారు కొంతమంది తెలియక, అలా చేయకూడదు. ఇందులో పౌర్ణమి నాడు మనకి కార్తీక పౌర్ణమి నాడు 360 ఒత్తులు వెలిగిస్తారు. 360 కొంతమంది 365 ఒత్తులు ఉన్నటువంటి దాన్ని వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారంటే నిత్య దీపారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి దేవతా రక్షణ ఎక్కువగా ఉంటుంది, దేవత కాపాడుకుంటూ ఉంటుంది వాళ్ళని. కొన్ని సందర్భాల వల్ల మనకి ఇంట్లో ఏదైనా కొన్ని సిచ్యువేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఊరు వెళ్ళడం వల్ల, ఇంకేదైనా కారణం అనారోగ్యం వల్ల ఒక్కోసారి దీపం పెట్టము. అలాంటప్పుడు అలా ఏదైనా మిస్ అయినటువంటి దోషము కలగకుండా ఉండడం కోసం 360 దీపాలు ఒత్తులకు సంబంధించిన దీపం కార్తీక పౌర్ణమి రోజు పెడతారు. అదేవిధంగా కార్తీక మాసంలో ఉదాహరణకి మీ జన్మజాతకంలో రవి బాగోలేడు అంటే సన్ బాగోపోవడం వల్ల ప్రమోషన్స్ రాకపోవడం గట్రా జరుగుతుంది. సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి కార్తీక మాసంలో, ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడం, సంతాన యోగం కలగడం. సూర్యుడికి గురువుకి కనుక చేసుకున్నట్లయితే సంతాన యోగం కూడా కలుగుతుంది. అంటే కొంతమందికి పంచమ స్థానం పాడైంది అనుకోండి, సంతానం విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది, అలా చూసుకోండి. వ్యాపారాలు మీకు కలిసి రావట్లేదు అంటే లాభస్థానము బుధుడు పాడయ్యని అర్థం మీ జన్మజాతకం. అలాంటప్పుడు ఈ కార్తీక మాసంలో బిల్వపత్రం నీటితో శివాభిషేకం చేయండి. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు కూడా చదవండి.
మరి కొంతమందికి మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాంటి వారికి చంద్రుడు పాడవుతాడు, 4వ స్థానాధిపతి పాడవుతారు జన్మజాతకంలో. అలాంటప్పుడు ఈ కార్తీక మాసంలో చక్కగా మీరు చంద్రుడికి సంబంధించిన అంటే ఏమిటి, పాలు కానీ పెరుగు కానీ, పాలు పెరుగు చక్కెర అంటే పంచామృతాలు కలిపి కూడా స్వామివారికి అభిషేకం చేసినట్లయితే, అదేవిధంగా ధ్యానంలో నమశివాయ, ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మానసికంగా ఉన్నటువంటి రుగ్మతలు, మానసిక స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గొడవలు అవుతున్నాయి, ప్రతిదీ పోలీస్ స్టేషన్స్ దాకా వెళ్తుందండి, గొడవలు అవుతున్నాయండి, ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి అంటే ఒకటే చెప్తానండి మీకు. ఇక్కడ బిల్వపత్రం మీద శ్రీం అని చెప్పి రాసి స్వామివారికి బిల్వపత్రాలతో అభిషేకం చేయడము. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ గోశాలకు వెళ్ళి కాస్త క్యారెట్స్ తినిపించడము, మరియు మందార పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేయడము. తెల్లటి పుష్పాలు మందార పుష్పాలతో కలిపి చేసినట్లయితే ఖచ్చితంగా గొడవలు అనేటువంటివి తగ్గుతాయి. మరికొంతమందికి ఎలా ఉంటుందంటే, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చేయవలసింది ఏమిటంటే, చక్కగా మీరు నూనెని మీకు దగ్గరలో ఆలయంలో, శివాలయాల్లో ఈ కార్తీక మాసంలో నూనెని ఇవ్వండి దీపారాధన కోసమని. లేదు నూనె బాటిల్ కొన్ని అక్కడ పెట్టి ఆలయంలో పెట్టి కొన్ని కుందులు, దీప కుందులు పెట్టండి, ఎవరైనా వాడుకోవచ్చు నూనెని. ఆ రకంగా మీకు శని బలం పెరగడము, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలగడము, శని దోషం తగ్గడం జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అనవసరమైన భయాలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేటువంటి వారు దుర్గానామాన్ని, దుర్గా హోమాన్ని ఈ కార్తీక మాసంలో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా శత్రుపీడ భయము పోతుంది. ప్రతిదానికి ఆటంకాలు అవుతున్నాయండి అని అనుకున్నప్పుడు మంగళవారాలు ప్రత్యేకంగా గణపతి కోసం ప్రత్యేకంగా చేయడం, అంటే ఏదైనా ఒక హోమం కానీ తర్పణం ప్రత్యేకంగా మంగళవారాలు ఈ యొక్క కార్తీక మాసంలో చేసినట్లయితే ఆటంకాలు తగ్గుతాయి. మరియు నిత్యము ఈ కార్తీక మాసం మొత్తము కూడా గణపతి ఆరాధన చేయండి. ఎందుకంటే ఈ మాసంలో గణపతి, స్కందుడు, అదేవిధంగా శివుడు, పార్వతి అంటే శక్తి ఆరాధనలు మరియు విష్ణు ఆరాధన అన్నీ కూడా గొప్పగా పనిచేస్తాయి. కాబట్టి మీ జన్మజాతకంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ సంబంధించిన ఇబ్బంది వస్తుంది, వివాహం అవ్వట్లేదు అనుకోండి ఉదాహరణకి, అమ్మవారి యొక్క ఆరాధన, అందులో లలిత సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇలా కనుక చేసినట్లయితే 100% కూడా మీకు ఏదైతే జన్మజాతకంలో ఉన్నటువంటి దోషము పరిపూర్ణంగా పోతుంది. కాకపోతే మనస్ఫూర్తిగా చేయండి, ఇంకా మనసును అక్కడ పెట్టి ఒక ఆరాధనా భావంతో చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. ఫలితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.